ప్రతి ఒక్కరూ కూడా విశ్రమించడానికి భవిష్యత్తుగా ఉంటూ ఉంటారు. అలాగే విజయవాడ ప్రాంతం నుంచి మేము ఇక్కడికి కొన్ని మాటలు ఇలా చెప్పడానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశం కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని మాటలు చెప్పాలని ఆశతో ప్రభాపేరిట ప్రభు ఆత్మచేత పరుకొల్పబడి వచ్చి ఉన్నాము. ఈరోజు అనేక మంది ధనాన్ని సంపాదించుకుంటున్నారు. అనేక మంది వారు కలిగి ఉన్న ఆస్తులు సంపాదించుకుంటున్నారు. వారు కలిగి ఉన్న ఆస్తులు కాపాడుకుంటున్నారు. అనేక మంది వ్యాపారాలలో ఉన్నారు, ఉద్యోగాలలో ఉన్నారు. మంచిదే, కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది. ఆ విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అనేది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అదేంటంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను. నిజమే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆ లోకము ఎవరో కాదండి, ఆ లోకము నీవు నేను. అంటే దేవుడు నిన్ను అతి ముఖ్యంగా ప్రాముఖ్యంగా ప్రేమించుకుంటూ వస్తున్నాడు. మరి దేవుడు మరింతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలి? వాస్తవంగా చెప్పాలి అంటే, ఈరోజు నేను ఒక మత ప్రబోధాన్ని ప్రబోధించడానికి నేను రాలేదండి. కానీ సగటు మానవుడు భారతదేశంలో ఒకవేళ చూసుకున్నట్లయితే 150 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన భారతదేశంలో కేవలము 90 కోట్ల మంది మాత్రమే 2 పూటల భోజనం చేస్తూ తింటూ ఉంటున్నారు. అది కూడా చాలకుండా. ఈరోజు అటువంటి పరిస్థితులు భారతదేశం ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, దేవుని దగ్గరకు మనము వెళ్ళినట్లయితే, మన హృదయాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలోకి మనము వెళ్ళినట్లయితే, నీవు 2 పూటలు కాదు 3 పూటలు కూడా ఆహారాన్ని తినిపించేంత దేవునికి ఎక్కువ శక్తి ఉందని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని నమ్మాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవునితో నడవాలి. ప్రతి ఒక్కరూ కూడా సత్యముతో నీతిగా జీవించే జీవితాన్ని కలిగి జీవించాలి. ఈరోజు సత్యం లేక, ఈరోజు నీతి లేక, ఈరోజు అనేక మంది వారి పాపమాలను బట్టి వారు ఎన్నో అశాంతికి గురవుతున్నారు, అసమాధానానికి గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శాంతిగా, సమాధానముగా, సంతోషముగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా కేవలము ఒకే ఒక మార్గము దేవుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని నమ్మినట్లయితే, ప్రతి ఒక్కరూ కూడా